హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్కారం సార్. సార్, పీపుల్స్ రైట్ అండ్ పోల్ స్ట్రాటజీ అనే రెండు సంస్థలు ఏపీ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని సర్వేలు నిర్వహించాయి సార్. వాటి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తాయి. మరి ఏం చెప్తున్నాయి సార్ ఈ సర్వేలు? మామూలుగా నామినేషన్ ఆయనకు సర్వేలు రావని చెప్పారు, కానీ వస్తూనే ఉన్నాయి. బట్ ఈ రెండు సర్వేలు వచ్చాయి ఇప్పుడు. ఒకటి పీపుల్స్ రైట్, ఒకటి పోల్ స్ట్రాటజీ. ఈ రెండు సర్వేలు ఏం చెప్పానో చూద్దాం. ముందుగా మనం పీపుల్స్ రైట్ అనే సంస్థ చేసింది. ఇది 25 ప్రతి నియోజకవర్గంలో కూడా 25 పోల్ స్టేషన్స్ పరిధిలో కొంతమందిని కలిసి ర్యాండమ్గా వ్యక్తులను కలిసి ఇది చేశారనమాట. దాదాపు 79,200 మందిని చేసినట్టుగా ఈ సర్వే చెప్తుంది. సో ఈ సర్వే ప్రకారం కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 156 సీట్లు వస్తాయని చెప్తుంది. వైసీపీకి ఏమో కేవలం 19 వస్తాయని చెప్తుంది. ఇక లోక్సభలో కూడా కూటమికి 23 వస్తాయని, వైసీపీ 2 వస్తాయని చెప్తుంది. ఇక పర్సంటేజ్ విషయానికి వస్తే కూటమికి 55.7%, వైసీపీకి 38.1% వస్తుందని చెప్తుంది. అంటే ఈ పీపుల్స్ రైట్ సర్వే ప్రకారం కంప్లీట్ స్వీప్ ఉంది. అంటే అతి దారుణంగా వైసీపీ ఓడిపోతుంది. ఎందుకంటే 19 సీట్లు అంటే లాస్ట్ టైం తెలుగుదేశం 23 సీట్లు. ఇది అంతకంటే దారుణం. అంటే కంప్లీట్గా తీవ్రమైన వ్యతిరేకత జగన్ మీద ఉన్నట్టు, ఒక కంప్లీట్ స్వీపింగ్ ఇటువైపు ఉన్నట్టు. ఇది ఈ సర్వే చెప్పేది. ఇక రెండో సర్వే పోల్ స్ట్రాటజీ సర్వే. ఈ సర్వే ఏం చెప్తుందంటే, ఇది కూడా 15th మార్చి నుంచి 10th ఏప్రిల్ మధ్యలో ఈ సర్వే చేసినట్టుగా చెప్తున్నారు. 148,532 మందిని వీళ్ళు కలిసి మాట్లాడారు. సర్వే వాళ్ళ దగ్గర అభిప్రాయాలు తీసుకున్నారు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం కూటమికి 120 నుంచి 130 సీట్లు వస్తాయని అసెంబ్లీలో చెప్తున్నారు. అంటే వీళ్ళు కూడా క్లియర్గా కూటమిని, అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నామని చెప్తున్నారు. ఇక లోక్సభలో 19 నుంచి 21 సీట్లు వస్తాయని కూటమికి చెప్తున్నారు. పర్సంటేజ్ తీసుకుంటే కూటమికి 50.5% వస్తుందని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇక వైసీపీకి వచ్చేసరికి 45 నుంచి 55కి పరిమితం అవుతుందని అసెంబ్లీలో. ఇటు లోక్సభలో 4 నుంచి 6 సీట్లు వస్తాయనేది వీళ్ళు చెప్తున్నమాట. ఇక పర్సంటేజ్కి వచ్చేసరికి 46 నుంచి 46% వైసీపీకి వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. సో ఇక మేలు, ఫిమేల్ కూడా వీళ్ళు లెక్కేశారు. కూటమికి మేల్ వచ్చి 48%, ఫిమేల్ వచ్చి 55%. అంటే ఫిమేల్ ఓటర్స్, మహిళా ఓటర్స్ కూటమికి చాలా బలంగా వేయబోతున్నారు అనేది వీళ్ళు చెప్తున్నారు. అట్లాగే వైసీపీ విషయానికి వస్తే మగవాళ్ళు 47% ఉంటే స్త్రీల సంఖ్య చాలా తగ్గిపోయింది, 40% ఉంది. అంటే ఈ రెండు సర్వేలు తీసుకుంటే ముందు పీపుల్స్ రైట్ సర్వేను మనం చూస్తే ఇది చాలా నమ్మశక్యంగా అన్నట్టుగా ఉంది. చెప్పలేము మనం. లాస్ట్ టైం కూడా 2019లో కూడా ఎవరు అంత స్వీప్ ఊహించలేదు. దాదాపు 50% వరకు ఓట్లు కావచ్చు, 150 సీట్లు వైసీపీకి రావడం, ఎవరు కూడా ఆ స్థాయిలో స్వీప్ చేస్తుంది అనేది ఊహించలేదు. 23కి పడిపోతుంది తెలుగుదేశం ఊహించలే. అలాగే ఏమన్నా ఉందా? మామూలుగా అయితే ఇప్పటి వరకు అన్ని సర్వేలు కావచ్చు, లేకపోతే మనకి వస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లు కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు ఎవరికి కూడా స్వీపింగ్ అయితే లేదనేది తెలుస్తుంది. నిజంగా అంతా ఈ సర్వే చెప్పినట్టు స్వీపింగ్ ఉంటే చంద్రబాబు ఎందుకు కూటమి కట్టాల్సి వచ్చింది? అంత స్వీపింగ్ ఉంటే ఇండిపెండెంట్గానే హాయిగా 175 చోట్ల నిలబెట్టి ఇంకా బ్రహ్మాండంగా ఆయన కంట్రోల్లో ఉండేది వ్యవహారాలన్నీ, హ్యాపీగా గెలిచేవాడు కదా. మరి అంత వ్యతిరేకత జగన్ పట్ల ఉందా? మరి జగన్ సభలకి అంత పెద్ద ఎత్తున జనం ఎలా రాగలుగుతున్నారు? కొంతవరకు వాళ్ళు తోలొచ్చు, కానీ అంత స్థాయిలో వస్తారా అనే అనేక డౌట్లు ఉన్నాయి. అలాగే మనకి ఎందుకు జగన్ మీద అంత వ్యతిరేకత వచ్చింది? అతను కంప్లీట్గా పథకాలను అయితే అమలు చేస్తున్నాడు.
ఓన్లీ అభివృద్ధి లేదు, ఈ మాటలేవు అనిపిస్తున్నాయి. అవన్నీ కూడా వేగ్గా ఉన్నాయి. కానీ నేను చాలాసార్లు చెప్పినట్టు కంపారేటివ్ విత్ డేటా లేదు. అంటే గతంలో 5 ఏళ్లతో పోలిసినప్పుడు అభివృద్ధి ఏ రంగాల్లో పడిపోయిందో చెప్పట్లేదు. అట్లాగే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో ఎవరు వీళ్ళు విమర్శించే వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. మామూలుగా మనకి డేటా చూసినప్పుడు అంత దారుణమైన పరిస్థితులేమో అక్కడ కనబడలేదు. సో ఎందుకు ప్రజల్లో అంత తీవ్ర వ్యతిరేకత వచ్చింది? రాజధాని అంటావు, అసలు రాజధాని ఇష్యూనే చేయడం మానేశారు తెలుగుదేశం వాళ్ళు. అమరావతి అనేది ఎలక్షన్లో ఇష్యూగా ఎవరు చేయలేదు అసలు. ఎందుకంటే వాళ్ళకి మిగతా ఏరియాల్లో ఇబ్బంది అని ఇప్పటివరకు అమరావతి అన్నారు. కానీ ఎన్నికల్లో అది అమరావతి అనేది పట్టించుకోవడం మానేశారు. సో అమరావతి కూడా ఇష్యూ కాదు. ప్రధానంగా అరాచకాలు అంటున్నారు. అరాచకాలు ప్రజల మీద ఏ స్థాయిలో అరాచకాలు కనబడలేదు విత్ డేటా చూసుకున్నప్పుడు. అంటే గతంతో పోలిస్తే పెరిగాయా, ఇంకా క్రైమ్ రేటు తగ్గిందనేదే ఎన్సీఆర్బి కింద చెప్తున్నారు. ఓన్లీ ఏంటంటే తెలుగుదేశానికి సంబంధించిన కొంతమంది మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, చంద్రబాబును అరెస్టులు చేయడం ఇవి కనిపిస్తుంది. మిగతా దళితుల మీద దాడులు కావచ్చు, స్త్రీల మీద ఇవి కావచ్చు, ఇవి కంపారేటివ్లీ మోరాల్లెస్ సేమ్ ఉన్నాయి తప్ప జగన్ ప్రభుత్వంలో విపరీతంగా మహిళల మీద దాడులు, విపరీతంగా దళితుల మీద దాడులు అట్లాంటివి కనిపించట్లేదు. సో అంటే ఏ రకంగా కూడా తీవ్రమైన వ్యతిరేకత అయితే లేదు. వ్యతిరేకత తీవ్రంగా లేదు కాబట్టే కదా చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలవాల్సి వచ్చింది, ఇటు మోడీతో కలవాల్సి వచ్చింది. సో ఆ పరిస్థితి అయితే మరి ఈ సర్వేని ఎలా నమ్మాలనేది కొంత డౌట్ఫుల్గా ఉంది. లేదు మనకి ఇవన్నీ ఎవరికి తెలియని ఒక నిశ్శబ్ద విప్లవం ఏమైనా జరుగుతుందా, జగన్కి నిజంగానే అంత తీవ్రమైన వ్యతిరేకత ఉందా అనేది తెలియదు. ఎందుకంటే సైలెంట్ వేవ్స్ కూడా ఒక్కోసారి ఉంటాయి, వాళ్ళు బయట జనాలు చెప్పరు. మరి వీళ్ళు ఎలా పసిగట్టగలిగారు, ఈ సర్వేలో ఏం మెథడ్స్ వాడారు అనేది మనకు తెలియదు. ఇక పోల్ స్ట్రాటజీ కొద్దిగా బ్యాలెన్స్గా ఉంది. ఇదేంటంటే 45 నుంచి 55 అంటే ఆల్మోస్ట్ 2014ని కొద్దిగా అటు ఇటు. 2014లో 67 వైసీపీకి వచ్చాయి. ఇక్కడ 45 అంటే ఇది కూడా కొద్దిగా వైసీపీకి తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టే. కాకపోతే ఈ పీపుల్స్ రైట్ చెప్తున్నంత తీవ్ర వ్యతిరేకత దీంట్లో లేదు. ఏదేమైనా దీంట్లో కూడా జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. అతి తీవ్ర వ్యతిరేకత కాకపోయినా తీవ్ర వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. లేదంటే 45కి పరిమితం. రెండోది మహిళలు 40%. అంటే మామూలుగా వస్తున్న సర్వేలలో మహిళలు జగన్కి అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే మహిళలకు సంబంధించి అనేక పథకాలు అమలవుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళ పిల్లల కోసం అమ్మ ఒడి కావచ్చు, డ్వాక్రా రుణాలకు సంబంధించి కావచ్చు, తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కావచ్చు, ఇలాగా పేద మహిళలకు అనేక మందికి అనేక రకాల ఉపయోగాలు జరుగుతున్నాయి. కాబట్టి నిన్న కేసీఆర్ మాట్లాడుతూ కూడా ఏమన్నాడంటే రూరల్ ఓటర్స్ అమాయకత్వం ఉంటుంది, రెండోది వాళ్ళకి మేము అందరికీ కడుపు నింపాము, వాళ్ళ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకున్నాము, సో వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తారు అని వీళ్ళు కల్లబొల్లి కబుర్లు హామీలు ఇచ్చారు, దాంతో ఇంకా ఎక్కువ వస్తుంది కదా అని నమ్మిటేశారు. అంటే వాళ్ళకి విశ్వసనీయత లేదు, మేము ఎంత చేసినా మా పట్ల విశ్వాసం లేదు వాళ్ళకి, ఇంకెవడో వచ్చి ఇంకేదో ఇస్తానంటే నమ్మి వెళ్ళిపోయి మోసపోయారు, ఇప్పుడు రియలైజ్ అయ్యారు అని కేసీఆర్ చెప్తున్నాడు. ఏదేమైనా రూరల్ ఓటర్స్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు, కీ రోల్ ప్లే చేస్తారు. మరి అక్కడ రూరల్ ఓటర్స్లో వ్యతిరేకత లేదనేదే అనేక వర్గాల నుంచి, జగన్ పట్ల వ్యతిరేకత లేదని అనేక వర్గాల నుంచి మనకు వినిపించే మాట. కానీ ఈ పీపుల్స్ రైట్ సర్వే చూస్తే మాత్రం ఒక తీవ్రమైన వ్యతిరేకత ఉండాలి. మరి నిజంగా ఉందా, ఉంటే ఏ స్థాయిలో ఉందనేది తెలియాలంటే మనం జూన్ 4 వరకు ఆగాలి. కొంతవరకు ఎలక్షన్ తర్వాత కొద్దిగా మనకి ట్రెండ్ తెలిసి, ఎందుకంటే ఓటేసిన తర్వాత జనం ఎక్కువ మంది ఓపెన్ అవుతూ ఉంటారు, ఆ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో తెలిసిపోతుంది. అందుకని ఎగ్జిట్ పోల్లో కొంతవరకు ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా మనం జూన్ వరకు ఆగాల్సింది ఈ రిజల్ట్ ఎవరిది ఏ సర్వేలు కరెక్టు కాదని. ఎందుకంటే మనకి సర్వేలు దాదాపు 20-30 సర్వేలు వస్తే ఆల్మోస్ట్ సగం ఇటు సగం అటు చెప్తున్నాయి. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.